ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఎడారిలో సెలయేలు అనే దిన ధ్యానము కొరకై స్వాగతం. డిసెంబరు 15. నీవు ఆయనను నమ్ముకొనుము. కీర్తన గ్రంథం 37వ అధ్యాయం 5వ వచనం. నమ్మిక అనే మాట విశ్వాసానికి ఊపిరిలాంటిది. ఇది పాత నిబంధనలో కనిపించే మాట. విశ్వాసం బాల్య దశలో ఉన్నప్పుడు నమ్మిక అనే మాట వాడతారు. విశ్వాసం అనే మాట మనస్సుకు సంబంధించినదైతే నమ్మిక అనేది హృదయ భాష. విశ్వాసం అంటే ఒక విషయం గురించి నిర్ధారణ ఏర్పడి అది జరుగుతుందని భావించడం. నమ్మికలో ఇంతకంటే ఎక్కువ అర్థమే ఉంది. దానికి దృష్టి ఉంది, అనుభూతులు ఉన్నాయి. ఇది ఒక మనిషి మీద సంపూర్ణంగా ఆధారపడుతుంది. ఇది ఉత్తమమైన ప్రేమ నిండిన హృదయం ఉంటేనే సాధ్యం. కాబట్టి ఆ దేవుని మీద ఇలాంటి నమ్మిక ఉంచుదాం. ఎన్ని ఆలస్యాలైనా, కష్టాలు వచ్చిపడినా, నిరాకరణలు ఎదురైనా, పరిస్థితులు ప్రతికూలమైన, మార్గం అర్థం కాకపోయినా, సంగతేమిటో తెలియకపోయినా మార్గం సుగమం అవుతుంది. స్థితిగతులు సుఖాంతమవుతాయి. మబ్బు విడిపోతుంది. నిత్య ప్రకాశం నెలకొంటుంది. విశ్వాసానికి విషమ పరీక్షలు ఎదురైతే దేవునిలో నీ నమ్మిక ఉంచు. శత్రు భయాన్ని కనిపెట్టు. నమ్మికతో విశ్రాంతిగా ఆయన కోసం కనిపెట్టు. గూట్లో కుదురుగా కూర్చున్న గువ్వ పిల్లలా హాయిగా ఉండు. ఆయన రెక్కల క్రింద నీ రెక్కలు ముడిచి నమ్మకం ఉంచి హాయిగా సేద తీర్చుకో. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.